ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దామండి. అయితే ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు, మనకి ఏ సందేశంతో వస్తున్నారు అంటే ఒక్కసారి వీడియోలో చూద్దామండి. సందేశం ఏంటన్నా చూద్దాం. తల్లి, ఈరోజు గురువారం నీ కళ నిజం కాబోతుంది తల్లి. నా మీద నమ్మకం పూర్తిగా ఉంది అనిపిస్తే తక్షణమే యావదోడిని తాకి చూడమ్మా. నీకు ఒక అద్భుతమైనది జరుగుతుంది. నీ జీవితంలో నువ్వు ఏది కావాలి అని కోరుకుంటున్నావో నీ కళని నిజం చేయడానికే ఈ అవకాశాన్ని అందిస్తున్నాను తల్లి. ఈ వెంటనే ఆలస్యం చేయకుండా నేను చెప్పినట్లు చేయి తల్లి. ఈరోజు నేను ఇస్తున్న సందేశం నీ జీవితంలో అతిపెద్ద మార్పు రాబోతుంది తల్లి. నువ్వు ఎప్పటి నుంచో కోరుకున్నటువంటి కళ నెరవేరబోతుంది తల్లి. అదృష్టం కొద్దీ ఈ అవకాశం నీకు అందిస్తున్నాను. నా బిడ్డ ఎంతో అదృష్టవంతురాలు కాబట్టే ఈరోజు నా మీద నమ్మకంతో ఈ ఆవుదూడని తాకబోతుంది. తాకిన ప్రతి బిడ్డకు నేను అందిస్తున్నటువంటి ఈ గొప్ప అవకాశం ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకుండా ఈ గురువారం రోజున నేను ఇస్తున్నటువంటి సందేశం ప్రకారమే నా బిడ్డ మసులుకోబడుతుంది. కాబట్టి తన జీవితం ఎంత చక్కగా మారబోతుందో తనకే తెలియకుండా నేను మార్చబోతున్నాను తల్లి. నువ్వు ఈరోజు మనస్ఫూర్తిగా నా మీద నమ్మకంతో ఈ ఆవుదూడను తాకావు కాబట్టి నీ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు చెబుతాను, విను. పూర్తిగా అర్థం చేసుకో. నీ జీవితంలో రాబోయే మార్పులు నువ్వు కూడా ఊహించిన విధంగా ఉంటాయి. సంతోషంగా నీ వైపు, అలాగే నీ యొక్క ఆనందం కూడా నీ వైపే పరుగులు తీస్తూ వస్తుంది. ఎప్పుడైతే నీకు కష్టంగా ఉందనిపిస్తుందో ఆ కష్టాన్ని పోగొట్టడానికి నీ పక్కనే నేను కూర్చుని ఉంటాను. అది నువ్వు గమనిస్తూనే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు సాయి అని పలుకుతావో వెంటనే నీకు సాయి ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాడు. అది నువ్వు చూడాలి, గమనించాలి, గుర్తించాలి. అప్పుడే నీకు ఈ సాయి చేసే చమత్కారం నీ జీవితంలో ఎలా మార్పులను తీసుకొస్తుందో నీకే అర్థమవుతుంది. ఎన్నడూ కూడా వాదించడానికి ప్రయత్నం చెయ్యకు తల్లి. 10 మాటలు చెప్తే ఒక్క మాటతో సమాధానం ఇవ్వాలి అంతే. నా భక్తులు నన్ను ఎట్లు భావించరు, నేను వారిని ఆ విధంగానే అనుగ్రహించను. నా లీలలు విన్నచో సకల రోగాలు నివారించబడతాయి. వాటిని మనసులో నిలుపుకోవాలి. ఆనందానికి, తృప్తికి ఇది ఒక్కటే నీకు మార్గం తల్లి. ఏనాడు కూడా జీవితంలో ఆత్మీయులతో చెప్పుకో తల్లి. అప్పుడే నీకు కొంత సేద తీరుతుంది, ఒక కొంత ఊరట లభిస్తుంది. ఒక్కసారి సద్గురుకి పగ్గాలు అప్పగించిన తర్వాత దుఃఖానికి చోటు లేదు తెలుసా. నీ ఆనందం నా ఖజానాలో ఉంది. నా ఖజానా 100% ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో అలానే నేను కూడా నా మనోదృష్టి చేతనే నిన్ను నేను కాపాడుతూ వస్తున్నాను తల్లి. నా భక్తుడు ఎక్కడున్నా సరే, ఏం చేస్తున్నా సరే, లోపల వెలుపల ఎల్లప్పుడూ అతడితోనే నేను ఉంటాను. నా భక్తుడు గురించి నేను ఎల్లప్పుడూ కూడా ఆలోచిస్తూనే ఉంటాను తల్లి. ఏ రోజైనా నా గురించి ఆలోచించావా? ఒక్క రాత్రి నా గురించి ఆలోచించావా? ప్రతిరోజు నీ కష్టం గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉన్నావు. నీ బాధల గురించి మాత్రమే కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. ఏ రోజైనా, ఏ రాత్రైనా సరే, ఏ పూటైనా సరే నా గురించి ఒక్క క్షణం ఆలోచించావా? నా గురించి ఎన్నో లీలలు చదివావు అని చెప్తూ ఉన్నావే, ఒక్కరోజు నా గురించి ఆలోచించి చూడు. నా భక్తుని గురించి నేను ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటాను. ఎవరు నా శిష్యులని చెప్పడానికి సాహసించగలరు? నేను నా గురువును సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా? నా గురువును సమీపించడానికే నేను వణికిపోయేవాడిని తెలుసా తల్లి. నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండిపోయాను తల్లి. ఎవరి మంచితనం ఎలా ఉంటే వారి అభివృద్ధి కూడా జీవితంలో అలాగే ఉంటుంది తల్లి. నేను అందరి దక్షిణ అడగను. ఆ పకీరు ఎవరిని చూపిస్తాడో వారినే నేను దక్షిణ అడుగుతాను. కానీ దానికి బదులుగా వారు నన్ను తీసుకున్న దానికి 10 ఇవ్వాల్సి ఉంటుంది. నా చరిత్ర పఠనం చేస్తూ, ఊది రాస్తూ
ఉండు తల్లి, నీకు నయమవుతుంది. ఒకవేళ నీ ఆరోగ్యం పట్ల ఎన్నో సంవత్సరాలుగా మదనపడుతూ ఉంటే నేను చెప్పినట్లే చెయ్యి. అది చాలు నీ ఆరోగ్యం చక్కగా కుదుటపడడానికి. ఉద్యోగం కోసం తపన పడుతున్నావా? ఈరోజు చక్కటి ఆవుదూడను తాకావు తల్లి. ఈ ఆవుదూడ నీకు లక్ష్మితో సమానం. ఆర్థికంగా వెనకబడి ఉంటే నీ జీవితమే మారిపోతుంది. ఈరోజు అవును తాకావంటే ఈరోజు నేను ఇస్తున్నటువంటి సందేశం కూడా ఆవుదూడని తాకిన నా బిడ్డ కోసం మాత్రమే, తన భవిష్యత్తు బాగుండాలని చెప్పే సందేశం. ఎప్పుడైనా సరే మనం ఇతరులకు ఏదైనా చేయదలిస్తే వారి బరువు బాధ్యతలను మనం స్వీకరించాలి. నేను అడిగే ₹2 దక్షిణ నువ్వు అనుకుంటున్న ఆ రూపాయలు కాదు. ఒకటి నిష్ఠ, అనన్యమైన నమ్మకం అనేది ఉండాలి. రెండవది సబూరి, సంతోషంలో కూడినటువంటి ఓర్మి. ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి. ఇతరులను ప్రశ్నించి వారి అభిప్రాయాలు, అనుభవాలు సేకరించడంలో ప్రయోజనం ఏముంటుంది చెప్పు తల్లి. నేను ఈ 3.5 మూరల శరీరాన్ని మాత్రమే పరిమితం కాలేదు. నేను అంతటా వ్యాపించి ఉన్నాను. ప్రతి చోట నన్ను దర్శించవచ్చు. నీ నిష్ఠ చెదరకుండా సంరక్షించుకో. అంతే, నేను కోరుకున్నది అదే తల్లి. నీవు చేసిన వాగ్దానాలన్నింటినీ కూడా నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. నీవు ఎప్పుడూ కూడా సత్యాన్ని మాత్రమే అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు నీవు ఎక్కడున్నా సరే అన్ని సమయాల్లోనూ నేను నీతోనే ఉంటాను. ఏ విషయంలోనైనా నీకు తోడుగా ఉండి ప్రతిదీ నీకు సానుకూలంగా మారేలా చేస్తాను. నా వాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను. ఈ ప్రదేశం అంటే షిరిడీ జనులకు చంపడానికి కాదు, వారిని కాపాడి తరింపచేయడానికి ఉన్నది. ఎవరు నాకు 1 సమర్పిస్తారో వారికి నేను 2 ఇంతలు సమర్పిస్తాను. 2 ఇచ్చిన వారికి 5 ఇస్తాను. 5 ఇచ్చిన వారికి 10 ఇంతలు సమర్పిస్తాను. ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు, అంతా మనసులోనే ఉంది. నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని నువ్వు పొందగలుగుతావు. నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది. భయపడకు తల్లి, అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు నా దగ్గరకు వచ్చి ఊరికే కూర్చో. చేయవలసిందంతా ఇక నేను చూసుకుంటాను. మనం ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు. ఈ సద్బ్రాహ్మణుడు లక్షలాది మంది జనులను శుభ్ర మార్గంలో గమ్యానికి చేరుస్తాడు. ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ కేవలం నన్నే నమ్ముకుని ఉంటారో వారికి నేను రుణగ్రస్తుడను. వారిని రక్షించడానికి నా తలనైనా ఇచ్చేస్తాను అని బాబాగారు అంటున్నారండి. ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి, నీ జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అది నాపై వేయి, అది నేను చూసుకుంటాను. నీ కష్టాన్ని పక్కన పెట్టు, ముందు నీ కన్నీళ్ళు తుడుచుకో తల్లి. ఈ బాబా ఉన్నంత వరకు నీ కన్నీటికి కారణమైనటువంటి వాళ్లను ఊరికే వదిలిపెట్టను. ఈరోజు సంతోషంగా నా మీద నమ్మకంతో ఈ ఆవుని తాకావు కదా, ఇక నీకు అన్ని సంతోషాలే తల్లి. ఎప్పుడైతే ఆవుని తాకావో అందులో నీకు 30,000 కోట్ల దేవతలు ఉంటారు అని నీకు తెలుసా? ఆ దేవతల యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో పరిపూర్ణంగా, అలాగే నీ కుటుంబానికి కూడా పరిపూర్ణంగా ఉంటుంది. అంతేకాదు తల్లి, ఈరోజు మహాలక్ష్మి అమ్మవారు నీ ఇంటికి రాబోతున్నారు. దానితో పాటు ఒక చిన్న పరిహారం చెబుతాను, చక్కగా రేపు చేసుకో తల్లి. నీకు సాధ్యమైతే నా మందిరానికి రా, వచ్చి కాసేపు కూర్చో. నీ మనసు ఏదైనా సరే ఇవ్వాలి అనిపిస్తే నాకు తోచినంత ఇవ్వు తల్లి. ఆ తర్వాత నీ మనసులో ఉన్న బాధనంతా కూడా మనసు విప్పి నాతో చెప్పుకో. నీ బాధనంతా పోగొట్టడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈరోజు రాత్రి పడుకునే లోపు ఒక చిన్న పని చేయి తల్లి. అది నీ జీవితంలో పెను మార్పు తీసుకొస్తుంది. ముందుగా నీ ఇంట్లో శనగలు ఉంటాయి కదా తల్లి, ఆ శనగలను తీసుకుని కొద్దిగా, అంటే నీ చేతులతో ఒక పిడికెడు శనగలు తీసుకొని వాటిని నానబెట్టు తల్లి. ఒక పిడికెడు కాకపోతే 2 పిడికెలు తీసుకో. ఎంతైనా సరే నువ్వు నానబెట్టుకున్న శనగలను ఆ పొద్దున్నే నీ సాయికి ఏ విధంగా రోజు గురువారం పూజ చేసుకుంటావో ఆ విధంగానే పూజ చేసుకుని ఆ శనగలు పూజలో ఉంచు తల్లి. ఆ తర్వాత ఆ శనగలను ఒక ఆవు దూడకి కానీ లేదంటే ఆవుకు తినిపించడానికి ప్రయత్నం చేయి తల్లి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నీ జీవితంలో ఎలాంటి కర్మలు ఉన్నా సరే, పాపాలు ఉన్నా సరే, తెలిసి తెలియక కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోవాలి అంటే ఆవు దూడకు కానీ ఆవుకు కానీ, ఒకవేళ అలా శనగలు తినిపించడానికి ప్రయత్నం కాకపోతే కనీసం ఒక బెల్లం ముక్కనైనా సరే తినిపించడానికి
చూడు తల్లి, అలా తినిపించడం వల్ల నీకు ఏమైనా సరే కర్మలు, గత జన్మ కర్మలు కానీ లేదంటే ఈ జన్మలో ఏమైనా చేసిన తప్పులు కానీ ఏమన్నా ఉంటే ఎలాంటి కష్టాలు ఉన్నా సరే ఇవన్నీ పోగొడతాయి. అలాగే పాపాలు కూడా కరిగిపోతాయి. కష్టాలు అనేవి దూరం చేయడానికి ఒక అవకాశంగా నీకు మారుతుంది. కాబట్టి నువ్వు ఇది ఒక అద్భుతమైనటువంటి, అలాగే నీకు ఒక గొప్ప అవకాశం అయితే వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీని ద్వారా నీ కష్టాలను దూరం చేసుకో తల్లి. అలాగే నీవు సంతోషకాలం అనేది ప్రారంభమవుతుంది తల్లి. ఆవుకి మనస్ఫూర్తిగా నువ్వు తినిపించేటువంటి పదార్థం చాలా అద్భుతంగా పనిచేస్తుంది తల్లి. ఆ ఆవు కూడా నీకు ఆశీర్వాదం ఇచ్చి పంపుతుంది. అంటే నువ్వు తినిపించే ఆ శనగలు సంతృప్తిగా ఆ ఆవు తిన్నట్లయితే తప్పకుండా నీకు ఆ ఆవు ద్వారా ఆశీర్వాదం అయితే లభించినట్లే కదా. నీ కోరికలన్నీ తీరిపోయినట్టే అని అర్థం చేసుకోవాలి తల్లి. ఎప్పుడైనా సరే ఈ చిన్న పరిహారం చేయడానికి ప్రయత్నం చేశావో నీ తప్పులన్నీ కూడా అతి త్వరలోనే తొలగిపోయి కష్టాల నుండి దూరమవుతావు తల్లి. కాబట్టి నీకు నేను ఇస్తున్నటువంటి ఇంత గొప్ప అవకాశాన్ని వదులుకోకుండా ప్రయత్నం చేయి తల్లి. నీకు వీలు కాదు అని అనిపిస్తే ఏదైనా సహాయానికి ముందడుగు వేయి. మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయి. లేని వారికి ఆదుకోవడానికి ప్రయత్నం చేయి తల్లి. అప్పుడు నీ బాబా నీ వెన్నంటే ఉండి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడాన్ని నీకు తోడుగా ఉంటాడు. మరి ఈ వీడియోలో బాబా గారు చెప్పినటువంటి ఈ సందేశం ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటాను. అలాగే అర్థమైన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ అయితే చేయండి. ఇలాగే ఈరోజు మన బాబాగారు అందించినటువంటి ఈ పరిహారంతో ప్రతి ఒక్కరూ కూడా వారి వారి జీవితాల్లో కష్టాలను తొలగించుకుని సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ బాగా నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు ఈ యొక్క వీడియోని అయితే అందించడానికి ప్రయత్నం అయితే చేయండి. అలాగే రేపటి సాయి వాక్కుతో మరలా కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.